ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 80వ వచనము. నేను సిగ్గుపడవలసిన అవసరం ఉండకుండేలా నా హృదయము నీ ఆదేశాల విషయంలో నిర్దోషంగా ఉంటుంది గాక. సహోదరులారా, పాపము అవిధేయత ఎప్పుడు తలవంపులు తెస్తాయి. బయట నిర్దోషంగా ఉంటే సరిపోదు, తన అంతరంగ జీవితము, దాని ఉద్దేశాలు, ఆశయాలు, కోరికలు కూడా నిర్దోషంగా ఉండాలని దావీదు కోరుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన కనబడేటప్పుడు, ఆయన రాకడలో, ఆయన సమక్షంలో మనము సిగ్గుపాలు కాకుండా ధైర్యంగా ఉండేలా ఆయనలో నిలిచి ఉండండి. సహోదరులారా, మన జీవమై ఉన్న క్రీస్తు కనిపించేటప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో కనిపిస్తారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.